ఇప్పుడే వస్తుందా? ఇప్పుడే వస్తున్నాం రా. ఇవాళ రాకెట్ల పండుగ మీ చెల్లెత్తది 100,000 పెట్టినాం అనుకున్నా ఇంట్లోకెళ్ళి వీక్తా. ఏయ్ అది వచ్చేదే సంవత్సరం ఒకసారి ఊక పెడతాం మనం ఊకొడితే నాకు అర్థం కాదు. ఇప్పుడే వస్తున్నావారా? మొత్తం అచ్చడే పని చేసిండు కదరా. ఇప్పుడే వస్తున్నాం అక్క. అన్నయ్య అగు చెల్లి వచ్చిరాయే దా 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 అల్లుడు దా 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 ఎడకెడక్ దా రారే. వదినా మంచున్నావా? ఏదో గిట్లున్నాం. పొలాలు నాట్లేసుడు అయినా అయిపోయినాయి. బావ మంచిగా ఉన్నాడు మరి ఎందుకు రాలే మరి బావ? ఈ పిల్లగాడు అన్ని తీస్తుండేంది? ఏ పిల్లగా అన్నెందుకు ముడుతున్నావు? ఇటీ అలా ఛార్జింగ్ గడిచిపోదా? అన్ని ముడుతుండు అంత అవమానం చేస్తుండు. అన్నయ్య రాగడితో కూర్చోయి. చెల్లె కూసో కట్నం పెడతా. సరే సరే పోయి. ఏయ్ ఒకసారి ఇట్రా. ఏంటిదే చెల్లె కూసో మళ్ళా. సరే పోయి. ఏంటిది? ఆవుగాని ఇప్పుడు ఏం పెడతావు కట్నం? అగో ఏం పెట్టుడు అంటున్నావు? మొన్నటి 5,000 5,000 అవి మా అన్నలకు బట్టలు పెడతా ఉంచుకున్నా అవి నేను ఇయ్యా. మా చెల్లెకేం పెట్టాలా మరి ఇప్పుడు? మా వాళ్ళు పెట్టిన చీర ఉంది అది నాకు నచ్చలే అదే పెడదాం. అంటే నీకు నచ్చంది మా చెల్లెకి పెడతావా నువ్వు? నచ్చితే నచ్చాలి లేకపోతే లేదు. నువ్వు గిట్టే నన్ను కాదని 5,000 పెట్టినావు అనుకో నేను మందు తాగి సత్తా. ఛీ ఎప్పుడు మా కొంప వినేవాడు సత్తది. అగో అదే పోతున్నా వద్దా చీర పెడతా కూసో. నేను మా అన్న ప్రేమ కోసం వచ్చినా గానీ నీ సొమ్ము కోసం రాలే. నేను ఎప్పుడైతే నీకు మా అన్నకు పెళ్ళైందో అప్పుడే మా అన్న చెల్లెల బంధుత్వాలు దిగిపోయినాయి. దారణాన్ని పోదాం. ఏ చెల్లె కూడా తన అన్న సొమ్ము కోసం ఆశించదు. కన్ను గుట్టిందో మందు పెట్టిందో రమణీయ సిరిమల్లెలో మాయన్న మారిండే రమణీయ సిరిమల్లెలో.